ఆ రోజు సమయం రాత్రి 11 గంటలయింది. ఇంటికి లేటుగా వచ్చిన కొడుకును చూసి, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు? రోడ్ల మీద అలా తిరుగుతూ ఉంటావా? చదువుని నిర్లక్ష్యం చేసి నువ్వేం సాధిద్దాం అనుకుంటున్నావు అని తండ్రి తన కొడుకుని కాస్త మందలించగానే అది విన్న కొడుకు టేబుల్ పైన ఉన్న వస్తువును కోపంతో నేలకేసి కొట్టి, చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, నా జీవితంలో ఫ్రీడమ్ అనేదే లేదు. ఎంతసేపు చదువు 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 అని నా ప్రాణాలు తోడేస్తున్నారు. నేను నా స్నేహితులతో గడపకూడదా? సినిమాలకి షికార్లకి వెళ్ళకూడదా? అందరూ వెళ్తున్నారు కదా, నేను వెళ్తే తప్పేంటి? మొబైల్లో 1 గంట సేపు మాట్లాడితే తప్పు, ఫేస్బుక్ లో ఫ్రెండ్స్ తో చాటింగ్ చేస్తే తప్పు, నేను ఏం చేసినా తప్పు తప్పు అని ఎందుకు మీరు నన్ను బానిసలుగా చూస్తున్నారు అని కొడుకు తన తండ్రిని ప్రశ్నిస్తాడు. కొడుకు చెప్పిందంతా విన్న తండ్రి ఒక్క క్షణం ఆలోచించి, సరే నీకు కావాల్సినంత ఫ్రీడమ్ ఇస్తాను, నీకు నచ్చినట్లే నువ్వు ఉండొచ్చు, నేనేమీ అడ్డు చెప్పను, కానీ దానికన్నా ముందు ఒక్కసారి నువ్వు నా మాట వినాలి. వచ్చే శుక్రవారం మనిద్దరం కలిసి మన సొంతూరికి ఒకసారి వెళ్ళి వద్దాం, అక్కడ 2 రోజులు ఉందాం, తిరిగి వచ్చిన తర్వాత ఇక అంతా నీ ఇష్టం అని తండ్రి బదులిచ్చాడు. దానికి కొడుకు సరే అని అన్నట్లుగానే సొంతూరికి బయలుదేరారు. ఊరికి వెళ్లిన తర్వాత తండ్రి తన కొడుకుని ఊర్లో ఉన్న వాళ్ళ మామిడి తోటకు తీసుకుని వెళ్లి, నేనిక్కడ కూర్చుంటాను, నువ్వు వెళ్లి తోట మొత్తం తిరిగిరా అని తన కొడుక్కి చెబుతాడు. కొడుకు వెళ్లి తోటంతా తిరిగి వస్తాడు. అప్పుడు తండ్రి తన కొడుకుతో, నువ్వు తోటలో ఏం చూసావు అని ప్రశ్నిస్తాడు. అప్పుడు కొడుకు, తోటలో అన్ని చెట్లు చాలా పెద్దగా ఉన్నాయి, కానీ ఒక్క చెట్టు మాత్రం చాలా పొట్టిగా ఉంది, పురుగు పట్టి కాయలు లేకుండా ఉంది, ఆ చెట్టు అసలు ఆరోగ్యంగానే లేదు. అన్ని చెట్లు బాగున్నాయి, కానీ ఈ ఒక్క చెట్టు మాత్రం ఎందుకులా ఉందని తండ్రిని ప్రశ్నిస్తాడు. దానికి తండ్రి, మామిడి చెట్టు పెరిగేటప్పుడు కొంత ఎత్తు పెరిగిన తర్వాత అవసరం లేని కొమ్మలను, కిందకి వేలాడే కొమ్మలను కత్తిరిస్తారు, లేదంటే వేలాడే కొమ్మలకు సూర్యరశ్మి తగలక పెరుగుదల ఆగిపోయే అవకాశం ఉంది. అంతేకాకుండా పురుగులు కూడా చేరే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే తోటలో ఉన్న అన్ని చెట్లకి కొమ్మలు కత్తిరించాం, కాబట్టి అవన్నీ ఆరోగ్యంగా ఉన్నాయి, కానీ నువ్వు చూసిన చెట్టుకి కొమ్మలు కత్తిరించలేదు, మొట్టమొదటిగా నాటిన చెట్టు కదా అని స్వేచ్ఛగా పెరగనిద్దామని వదిలేశాం అని తండ్రి బదులిస్తాడు. ఆ మాటలు వినగానే కొడుక్కి విషయం అర్థమైంది. అనవసరంగా పెరిగే కొమ్మలు ఎలాగైతే వృక్షాన్ని నాశనం చేస్తాయో, అదే విధంగా చదువుకునే వయసులో చేసే అనవసరమైన పనులు విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తాయి. మీ నాన్న కేవలం కొమ్మలు కత్తిరించే ప్రయత్నం మాత్రమే చేస్తున్నాడు, చెట్టంత కొడుకు చల్లగా ఉండాలని, అంతేకాని నీ స్వేచ్ఛను అడ్డుకోవాలని కాదు అని చెప్పి తన కొడుకు భుజం మీద చేయి వేసి ఇంటికి తీసుకుని వస్తాడు. ప్రతి క్షణం నీకోసమే ఆలోచిస్తూ నీకోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉండేది తల్లిదండ్రులు మాత్రమే. అమ్మా నాన్న ఉన్నప్పుడు మాత్రమే నిన్ను కంటికి రెప్పలా కాచుకొని చూస్తారు. వాళ్ళిద్దరూ నీకు దూరమైన నాడు నువ్వు ఎండలో నిలబడితే నీడలోకి వచ్చి నిలబడు అని మాట వరుసకు పిలిచేవారు కూడా ఉండరు. కాబట్టి లవ్ యువర్ పేరెంట్స్.